ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఇరాన్ ఇజ్రాయెల్ ఈ వార్ అనేది చాలా భీకరంగా కొనసాగుతుంది. పశ్చిమాసియా పూర్తిగా అట్టుడిగిపోతున్న పరిస్థితి. అసలు ఎంతకాలం ఈ వార్ ఉంటుంది? ఇప్పటికే సాధారణ ప్రజలు కూడా చనిపోతా ఉన్నారు. ఇరాన్లో అయితే పెద్ద పెద్ద లీడర్లు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఎంత దూరం వెళ్తుంది ఈ వార్? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రముఖ జ్యోతిష్యులు కిరణ్ శర్మ గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. ఆ, కిరణ్ శర్మ గారు నమస్కారం. ముందుగా నమస్తే అండి. కిరణ్ శర్మ గారు, ఈ యుద్ధాలు చూస్తా ఉన్నాం. అసలే ఒక పక్క ఆ ఆ వారు జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ వారు 3-4 ఏళ్ళైనా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు అత్యంత భీకర యుద్ధం, గతంలో ఎప్పుడు చూడనంతగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా పెద్ద ఎత్తున ఈ వార్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఈ వార్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? రైట్. మీరు అడిగిన ప్రశ్నకి ముందుగా మేము సమాధానం ఏంటంటే వెనక్కి వెళ్ళాలి నేను. అంటే నా సమాధానం వెనక్కి వెళ్ళాలి నేను. ఓకేనా? అంటే 2024-25 పంచాంగంలోకి వెళ్ళాలి నేను. మీకు అర్థమవుతుందండి? చెప్పండి, వినిపిస్తుంది. అంటే అక్కడ ఒక చిన్న శ్లోకం చెప్తాను నేను. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఒక శ్లోకం ఉంది మనకి. క్రోధిని తరధి నిరంతర క్షితపతి కలహై విహినాదాన ఫలముల శనంతగాంతరపి లోకాశ్చ వర్ధంతే క్రోధబ్ధేత్విఖిలా లోక క్రోధలోభ పరాయణ ఈతి దోష నీతం మధ్య సస్యార్ఘ్య వృష్టయ. అంటే దీనికి అర్థం ఏంటని చెప్పండి స్వామి అని అడుగుతున్నారు. క్రోధి సంవత్సరంలో రాజులు నిరంతరము కూడా కలహించుకునే అవకాశం ఉంటుంది. దంపతుల అన్యోన్యతకి భంగం కలుగుతుంది. లోకాలన్నీ కూడా క్రోధముతో లోభముతో కొట్టుకుంటాయి. ఈ అప్పుల బాధ ఎక్కువ అవుతుంది. దుష్టుల యొక్క మధ్యవర్తిత్వం వల్ల నాశనం కలుగుతుంది అనేది యుద్ధ వాతావరణం. ప్రపంచమంతటా 6 దేశాలకి యుద్ధ వాతావరణం అని క్రోధినామ సంవత్సరంలో చెప్పబడింది. విత్ విట్నెస్. మేము ఏదైనా సరే విత్ విట్నెస్ మాట్లాడతాం. ఇది విట్నెస్ లేకుండా మాట్లాడడానికి లేదు. ఇక్కడ ఆ శ్లోకం ఉదరించబడింది. అక్కడే 2025-26 పంచాంగంలో చెప్పబడింది. మరి విశ్వావసునామ సంవత్సరం అంటే ఈ 2025 మార్చి తర్వాత వచ్చినటువంటి పంచాంగంలో ఉన్నటువంటిది ఒక చిన్న శ్లోకం. అంటే పెద్ద శ్లోకం కాదు, చిన్నది. అది గురు దయాబ్దవశమున మృగశీర్షాబ్దము. అంటే గురుడి యొక్క స్థానము చేత రాజులు నిరంతరం యుద్ధం మీద కాంక్ష కలిగి ఉంటారు. ఇది ప్రపంచ జాతకం. ఇది ప్రపంచ జాతకం అని చెప్పబడింది. అయితే మన దేశం లేదంటే మన దేశం ఉన్నటువంటి అంటే లోపల అంతర్భాగం ఉన్నటువంటి యుద్ధాలు కూడా కొన్ని అయినాయి. అది చాలా అల్పం. అది వర్షలగ్నము చేత మనం దాన్ని అధిగమించుకున్నాం. జపము తపస్సు ధ్యానం వైపు రావడం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఎవరి మతాల్లో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉందాము అనేటువంటి భావనతో బాగున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం చెప్పాలంటే మీకు మొన్న జరిగినటువంటి యుద్ధం ఏది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధం అనేది కుంభలగ్నంలో ప్రారంభమైంది. అది ఏది మొన్న ఒక 15 రోజుల క్రితం జరిగినటువంటి మనకి ఉన్నటువంటి యుద్ధం కనుక్కోండి. తర్వాత పాకిస్తాన్కి మనకి జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ యుద్ధం కూడా ఒక 4 రోజుల ముందు అంతర్యుద్ధంగా ప్రారంభమై ఒకరికొకరు అనవసరమైనటువంటి భేషజానికి వెళ్తున్నారు వాళ్ళు. అది కుంభలగ్నంలో ప్రారంభమైంది. ఈ కుంభలగ్నంలో ప్రారంభమైనటువంటి యుద్ధం అనేది ముందుగా మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటే వచ్చే గురువారం వరకు ఇది తీవ్రమైనటువంటి రూపం దాల్చే అవకాశం ఉంది. వచ్చే గురువారం అంటే రేపు లేదా ఎల్లుండి ఆవులెల్లుండి వరకు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఇది చంద్రగ్రహణం ఉంది కదా, రేపు చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పడబోతుంది. దీని ఎఫెక్ట్ వల్ల ఇంకా ఎక్కువ కొట్టుకునే అవకాశం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున క్షిపణులు బాంబులు డ్రోన్లు వేసుకునే పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ వినిపిస్తా ఉంది గురుగారు. అది వాస్తవేనా? విశ్వావసునామ సంవత్సరం 2 గ్రహణాలు, విశ్వావసు 2 గ్రహణాల ఎఫెక్ట్ ఖచ్చితంగా యుద్ధ భయాన్ని కలిగిస్తుంది. ఆ ప్రపంచంలో వచ్చేటువంటి యుద్ధ భయాలు మన ఆర్థిక వ్యవస్థ మీద ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే బంగారం పెరగడం, మన క్రూడ్ ఆయిల్ వల్ల మనకి ఉన్నటువంటి సరుకుల ధరలు పెరగడం, ఇవన్నీ కూడా ఎప్పుడో కాదండి, మార్చి 15 నుంచి ఎఫెక్ట్ మనకి పడుతుంది. మార్చి 15వ తేదీ నుంచి బంగారం మీద, ఇతర సరుకుల మీద, తినుబండారాల మీద, పప్పు దినుసుల మీద ఈ ప్రభావం పూర్తిగా పడుతుంది. మనం నష్టం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకొకటి పప్పులు కొనుక్కోవాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటారు.
తప్పకుండా ఉంది. తప్పకుండా ఇప్పుడు మనకి దాదాపుగా మనకున్నటువంటి క్రూడ్ ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా 3 నెలల వరకు సరిపోతే ఉన్నాయి. కానీ 3 హ్మ్. నెలలు మొత్తం వాడుకోం మనం. మన దేశంలో 3 నెలలు ఉన్నాయని చెప్పేసి అన్ని వాడుకోం. 1 మంత్ వరకే ఎలిజిబిలిటీ అది. ఎందుకంటే మనకంటూ యుద్ధం ఏదైనా వస్తే మనం జాగ్రత్త పడాలి కాబట్టి 3 హ్మ్. నెలల సరుకులు మనం వాడుకోం. మన ప్రభుత్వం మరి ఏ ప్రభుత్వం వాడదు. 1 నెల వరకే వాడతారు. అంటే 1 నెల వరకు అటు ఇటుగా ధరల్ని ప్రభుత్వం వాళ్ళు నియంత్రించినా, 1 నెల తర్వాత మాత్రం వాటి యొక్క ప్రమాదం మనకు తీవ్రంగా మన మీద ఉంటుంది. రూ. 100 పెట్రోల్‌కి ఇప్పుడున్నటువంటిది కాస్త రూ. 115 అవ్వడానికి అవకాశం ఉంది. హ్మ్. 1,50,000 ఉన్నటువంటి బంగారము 2,00,000కి, 2,30,000కి వెళ్ళే అవకాశం ఉన్నది. అంటే అమ్మా! అగ్రరాజ్యం అనుకుంటున్నటువంటి ఆ యొక్క అమెరికా అనుకోండి, ఈ అమెరికా అగ్రరాజ్యం వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న ఏదో ఉత్సాహవంతమైన యుద్ధాలన్నీ కూడా ఇతర దేశాలకి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఇది వాస్తవం. హ్మ్. దీనికి మనం ఒక చిన్న నేను లెక్కలు వేసుకున్నప్పుడు అంటే నేను లెక్కలు వేసుకున్నప్పుడు మొన్న మనకి జరిగిన యుద్ధం ఏది? మొన్న ఇజ్రాయెల్ అమెరికా 2 కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో నేను లెక్కలు వేసుకుంటే అది ధనుస్సు లగ్నంలో ప్రారంభమైంది. ధనుస్సు హ్మ్. లగ్నంలో ప్రారంభమైంది. అది పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి లగ్నం. ఓకే. అంటే చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు. లగ్నం ధనుస్సు లగ్నమైంది. మీరడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం యుద్ధం ఎప్పటి వరకు కొనసాగవచ్చును అన్నటువంటి మీ భావన. ఇది అవును. దాదాపుగా 8 రోజుల వరకు యుద్ధం కొనసాగుతుంది. అంటే నిన్నటి నుంచి మొదలుపెట్టుకుంటే, హ్మ్. నిన్నటి నుంచి 8 రోజుల వరకు అంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు యుద్ధం అనేది జరుగుతుందన్న విషయాన్ని హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఈ కానీ లోపల ట్రంప్ చెప్తా మిసైల్స్‌తో ఉన్నాడు. ఇది 4, 5 వారాలు ఉంటుంది. ఇప్పుడే అయిపోయే పరిస్థితి లేదు అని జెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి యుద్ధానికి కాంక్ష కలిగిన వారు నేను ఇప్పుడు అవతల వాళ్ళు లొంగిపోతే ఏమని కొడతాడు? ఎవరిని కొడతాడు? హ్మ్. లొంగిపోయి ప్రపంచం అంతా కూడా వెళ్లి బాబు నువ్వు వద్దురా నాయన గొడవద్దురా అని చెప్పినప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఆయన ఆయన కోర్టులోనే సుప్రీం కోర్టు ఆయన మీద ఇవన్నీ సుంకాలు వేయొద్దురా నువ్వు తప్పని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సైలెంట్ అయిపోవాలి తప్పదిగా. ఎందుకంటే పెద్ద కోర్టులో అతనికి ఇబ్బంది అవుతది. ఈ సుంకాల గురించి తలనొప్పి వచ్చినప్పుడు యుద్ధాలు చేస్తా, దేశాలను నాశనం చేస్తా అంటే ఒక దేశం కొట్టుకుపోయే అవకాశం వచ్చిందిప్పుడు. ఒక హ్మ్. దేశం చరిత్ర పటంలో మన ప్రపంచ పటంలో ఒక దేశం ఎగిరిపోతుందిప్పుడు. హ్మ్. అటువంటి స్థితిలో అరే గురుగారు ఒక వద్దురా విషయం నాశనం చెప్పండి. మీ జ్యోతిష్యం ప్రకారం చెప్పండి. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్‌నే అంతమొందించేశారు ఇజ్రాయెల్, అమెరికా కలిసి. ఇప్పుడు ఇంకొక ఇంకొక పెద్ద లీడర్‌కి ఏమన్నా పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉందా? ఎందుకంటే ఇరాన్ దళాలు గూడా ఎక్కడ తగ్గకుండా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న పరిస్థితుంది. ఇంకేమన్నా పరిస్థితులు చెయ్యి దాటిపోయే అవకాశం ఎక్కడన్నా కనిపిస్తుందా? జ్యోతిష్యం అంటే ప్రకారం ఒకటి ఏమన్నా అందరూ అంచనా అనుకునే ఉందా? ప్రశ్న అంటే మీరు మీరు అడుగుతున్న ప్రశ్న అణ్వస్త్రాల్ని ఉపయోగించే అవకాశం ఉందా అన్నటువంటి భావనతో అడుగుతున్నారు మీరు. హ్మ్. హ్మ్. అణ్వస్త్రం ప్రయోగించగలిగితే ఆ దేశం కూడా చాలా ప్రమాదంలో పడుతది కాబట్టి అణ్వస్త్రాన్ని వాళ్ళు ప్రయోగించేటువంటి అవకాశం అయితే ఇంపాసిబుల్ అది. అయితే హ్మ్. మీరంటేగా సుప్రీం లీడర్‌ని అతని ఖునేమిని చంపేసిన తర్వాత అతని కుమారుడిగా అతనికి ఉన్నటువంటి రైట్ హ్యాండెడ్ వ్యక్తికి ఎవరు చెప్పారు. ఆ వ్యక్తికి కుమారుడికి ఇవ్వకపోవచ్చు. కుమారుడికి అటువంటి పదవి ఇచ్చేటువంటి అవకాశం లేదు. దేశాధ్యక్ష పదవి. అతని చీఫ్ కమాండర్ ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం అతనికి ఆల్రెడీ పగ్గాలు రేపు నాకు తెలిసినంత వరకైతే హ్మ్. జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా ద్వితీయాధిపతి శని ఉన్నాడు కాబట్టి రేపు సాయంత్రం కల్లా వాళ్ళ యొక్క నాయకుడిని ఎన్నుకొని అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా ఓకే. నాయకుడు లేనటువంటి యుద్ధం నిర్వీర్యం అవుతుంది కాబట్టి రేపు సాయంత్రం కల్లా హ్మ్. మనకి అంటే మన భాషలో మంగళవారం సాయంత్రం కల్లా హ్మ్. నాయకుడిని తెలిచేస్తారు మనకి చెప్పేస్తారు. ఓకే. అంటే ఇది యుద్ధం మూడో మీద కూడా ప్రపంచ మాట అడిగారు. యుద్ధానికి కూడా దారి తీయొచ్చు. పెద్ద ఎత్తున దేశాలు గూడా కలవబోతా ఉన్నాయి. ఇరాన్‌కి మద్దతుగా కూడా కొన్ని కీలకమైన దేశాలు రాబోతా ఉన్నాయి. ఇది ఇట్లాగే కొన్ని రోజుల పాటు కొనసాగితే అని ఒక చర్చ ఉంది. అట్లా వస్తే మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీసే సిట్యుయేషన్ ఉందా జ్యోతిష్యం ప్రకారం? ఇప్పుడున్నటువంటి జాతక ప్రకారంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారంగా తృతీయంలో అంటే ఈ లగ్నంలో ధనుసు లగ్నంలో యుద్ధం ప్రారంభమైంది కాబట్టి మూడవ స్థానాన్ని మేము తొమ్మిదవ స్థానాన్ని చూస్తాం. 3, 9, 6 స్థానాలు చూస్తాం మేము. చూసినప్పుడు మాకు కూడా ఉంటాయి కొన్ని లెక్కలు ఉంటాయి కాబట్టి మూడవ స్థానంలో పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి మూడవ ప్రపంచానికి దారి తీసేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే అన్ని దేశాలు కూడా అణ్వస్త్రాలు కలిగిన దేశాలే. అంటే ఎవరు కూర్చున్న కొమ్మని వారు నరుక్కునేటువంటి అవకాశం లేదు కనుక, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ యొక్క ప్రపంచమంతా కలిసి మూడో ప్రపంచ యుద్ధం వస్తదంటే నమ్మకం లేదు. ఎవరిని కొడతారు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తే? మనం చైనా వాళ్ళని కొట్టాలి, పాకిస్తాన్‌ని కొట్టాలి. రష్యా వాడు చైనాని కొట్టాలి, అమెరికాని కొట్టాలి. ఎవరెవరిని కొట్టుకుంటారు? ఎవడు 2 బాంబులు అణ్వాయుధాలు యేసుకున్నా దేశం ప్రపంచం నాశనం అయిపోతాయి. హ్మ్.
కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వస్తే అనేది ఆర్థిక నిపుణులు కానీ, ఈ యుద్ధం చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అంటే మాజీ మనకున్నటువంటి యుద్ధ సైనికులు కానీ, యుద్ధ పారామిలిటరీ వ్యక్తులు కానీ, ఎవరు కూడా మూడో ప్రపంచ యుద్ధం వస్తనేది ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఏదో పుట్టుక పురాణంలాగా వచ్చేసి ప్రతి ఒక్కడు మాటలు మాట్లాడితే కుదిరే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ శర్మ గారు.